యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. లేరా దేవుని వాగ్దాన వాక్యం. మన ప్రభువు నిజమైన ద్రాక్షావల్లి, మనము తీగలమైన మనము ద్రాక్షావల్లి అయిన ప్రభువులో ఉంటేనే ఫలిస్తాము. మామూలుగా ఫలించడమే కాదు, బహుగా ఫలిస్తాము. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు. మీరు నిజమైన ద్రాక్షావల్లి, మేము తీగలమని మీరు సెలవిచ్చి ఉన్నారు. మీకు వందనాలు అయ్యా. మేము మీ యందు నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మీరు మా యందు నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తామని మీరు తెలియచేస్తున్నారు. మీకు వందనాలు అయ్యా. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను తీర్చండి. వారు బహుగా ఫలించడానికి మీరే కృపను అనుగ్రహించండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.